కు దిగారు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. లోక్సభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభను 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన సభలో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే ప్యానెల్ స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు పార్లమెంట్లో జరిగిన ఘటనలు సిగ్గుచేటని లోక్సభ స్పీకర్ మీరా కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థపై అత్యంత గౌరవం ఉందని, ఈ రోజు జరిగిన ఘటన వ్యవస్థకు మాయని మచ్చ అని పేర్కొన్నారు. ఘటనపై బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై చర్చిస్తామని చెప్పారు. పార్లమెంట్లో జరిగిన ఘటన ఓ హేయమైన చర్య అని, ప్రజాస్వామ్యానికే కలకలం తెచ్చే విధంగా ఉందని కేంద్ర మంత్రి కమల్ నాథ్ అన్నారు. తన 33 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని చెప్పారు. ఈ ఘటనపై తామంతా సిగ్గుపడుతున్నామన్నారు. సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీల నేతలకు కోరినట్లు తెలిపారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కు ఉందని కమల్ నాథ్ పేర్కొన్నారు. ఇక పార్లమెంట్లో సీమాంధ్ర వైఖరిని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తీవ్రంగా ఖండించారు. విభజన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన సమయంలో తీవ్ర పరిస్థితులు సృష్టించేందుకు కారణమైన ఎంపీలపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై మంత్రిత్వ శాఖతో చర్చిస్తామని షిండే తెలిపారు. Sir, as a Home Minister, don't you think this is a criminal act? We will take action. Bill is introduced in the Lok Sabha and now it is the property of the Parliament. Sir, as a Home Minister, don't you think this is a criminal act? కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, కేంద్ర మంత్రులను బహిష్కరించాలని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. సభలో జరిగిన అన్ని ఘటనలకు కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలని ఆమె తెలిపారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామానే అని చెప్పారు. ఇంత గందరగోళం మధ్య తెలంగాణ బిల్లు ఆమోదం మంచిది కాదని ప్రధానికి చెప్పామని తెలిపారు. మాకు ఎలాంటి సమాచారం కూడా లేదని చెప్పారు. ఇకపై తాము ప్రభుత్వంలో ఎలాంటి చర్చలకు జరపమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మా సలహాలను అడగటమే కానీ ఆచరణలో పెట్టడం లేదని విమర్శించారు. कि प्रधानमंत्री सदन में बैठे होंगे, कांग्रेस अध्यक्षा सदन में बैठी होंगी और प्रधानमंत्री के कैबिनेट के मंत्री और कांग्रेस के सांसद वेल में होंगे, इसकी कल्पना कभी किसी ने नहीं की थी. लेकिन कल यही सदन में घटा और आज जो कुछ हुआ उससे तो सारी हदें पार कर दी. स्पीकर साहिबा के आने से पहले ही, 1 मिनट पहले ही हंगामा शुरू हो गया. कांग्रेस सांसद आपस में भिड़े, हाथापाई की नौबत आ गई और उसके बाद कोई ऐसी चीज सदन में छोड़ दी गई जिसे उस समय तो कहा गया कि कोई गैस छोड़ी गई है, क्योंकि एकदम सांसद खांसने लगे, आंखों से पानी आने लगा. और अब तो ये लगता है कि शायद ये भी एक डिजाइन का हिस्सा था, क्योंकि सरकार ये चाहती थी कि अफरा तफरी मच जाए और सब लोग सदन से बाहर चले जाएं और उसके बाद वो एक मेक बिलीव इंट्रोडक्शन कर दे. क्योंकि मैं जब तक सदन में थी तब तक बिल के इंट्रोडक्शन का आई भी नहीं पढ़ा गया था और मैं काफी देर तक सदन में थी.
కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఇంతవరకు సహించామని ఇక ఉపేక్షించి లాభం లేదని అన్నారు. తక్షణం లోక్సభ వ్యవహారాలను అనుసరించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోక్సభలో చోటు చేసుకున్న పరిణామాలు సిగ్గుచేటని అన్నారు. పార్లమెంట్ చరిత్రలో ఇది దుర్దినమని, సభ్యులు ఇలా చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. Enough is enough. They have to take strong and stringent action as provided in the rules of Lok Sabha and Raj Sabha, and take strong action against all those who have put our Indian democracy to shame. The criminal case should be filed. For the security of the Lok Sabha to consider and take a view. The Telangana bill has been introduced in the House. Yes. Sir, will it sir. Will it be discussed in the Parliament? Is it Well, it is in the domain of the House. Let this be debated and discussed. పార్లమెంట్లో టియర్ గ్యాస్ వదిలి దౌర్జన్యం చేయడం తగదని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా పార్లమెంట్లో చర్చిద్దామని ఆయన తెలిపారు. లోక్సభ వాయిదా పడిన అనంతరం నామ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ను కాంగ్రెస్ పార్టీ బజారు స్థాయికి తీసుకొచ్చిందని విమర్శించారు. దౌర్జన్యాలు గుండాగిరీలు చేయడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఏదేమైనా కూడా మేము కోరుకునేది ఒకటే, అసొంటి మెంబర్లందరినీ కూడా రాబోయే టైంలో ఈవెన్ ఎలక్షన్స్ కూడా వాళ్ళు నిలబడటానికి వీలేకుండా వారు అనర్హత వేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పార్లమెంట్ లో ఈ విధంగా టియర్ గ్యాస్లు తీసుకురావటం, కత్తులు తీసుకురావటం, ఇవన్నీ కూడా తీసుకురావటం అనేది కరెక్ట్ కాదు. నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రజాస్వామ్యంలో ఇవాళ ఏదైతే చేస్తారో అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇవాళ మీకు ఏదైనా విషయాలు ఉంటే పార్లమెంట్ సాక్షిగా మనం డిబేట్ చేద్దాం. ఒక్కొక్క పార్లమెంట్ మెంబర్ ని పార్లమెంట్లో సీమాంధ్ర సభ్యుల ప్రవర్తన సిగ్గుచేటని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సీమాంధ్ర సభ్యులు చేసిన పనులను దేశం యావత్తు వీక్షించిందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రతి నాయకుడు తమతో ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో అందరూ సంయమనంతో ఉండాలని సూచించిన కేసీఆర్, తెలంగాణ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2 o'clock ఉంది, మళ్ళీ పిలిచారు హౌస్ 2 o'clock ఎంత దుర్మార్గమైన పద్ధతి అంటే చాలా అమానుషం. పార్లమెంట్ చరిత్రలోనే ఇంత దుర్మార్గమైన ప్రవర్తన లేదు. మొత్తం దేశం అంతా కూడా ఈరోజు తిడతా ఉన్నారు, ఎంటైర్ కంట్రీ. నేను సెంట్రల్లో పోతుంటే మాకు ఇప్పుడు అర్థమైందని మీరు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనే మాట. ప్రజాస్వామ్యంలో ఇవాళ చీకటి రోజని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టిన సమయంలో తనపై 8 మంది ఎంపీలు దాడి చేసేందుకు వచ్చారని, అప్పుడు తమ పార్టీ ఎంపీలు తనను కాపాడేందుకు వచ్చారని చెప్పారు. అయితే తన చేతిలో ఉంది కత్తి కాదని మైక్ అని తెలిపారు. లోక్సభ సెక్రటరీ జనరల్ వద్ద మైక్ లాక్కున్నానని ఆయన వివరణ ఇచ్చారు. This is a very undemocratic in the parliament. I felt very happy. Today I am going to complain against all MPs before the speaker, madam. And tomorrow at 2 p.m. again we are meeting parliament. We don't allow to introduce this bill and we don't allow to pass the bill. And my colleague Mr. Suprasad, Mr. Narayan Rao and Krishnappa, they come to rescue me. But it's very unfortunate thing today. పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే వదిలిన దగలపాటి రాజగోపాల్ ను ఉరి తీయాలని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. పార్లమెంటుపై దాడికి పాల్పడ్డ పాకిస్తాన్ తీవ్రవాది కసబ్ కన్నా లగడపాటి హేయమైన చర్యకు దిగిన లగడపాటి తెలుగు సమాజాన్ని తలవంచుకునేలా ప్రవర్తించిన సైకో లగడపాటి జాతి క్షమించదని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే లగడపాటిని ఉరి తీయాల్సిందేనని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఈ రోజు ముగించడం జరిగింది. తెలంగాణ కూడా సూర్యోదయమైనట్టు ఇలా పార్లమెంట్ లో ప్రవేశకం, ఇది అంతమొందించడం కూడా శుభదినంగా, అస్తమించడం కూడా ఇది శుభదినంగా మేము పాటించడం కూడా జరుగుతున్నది. అదే తిరిగా పార్లమెంటు మీద దాడి చేసిన దేశ ద్రోహులు ఆ రోజు ఉరిశిక్ష చేశాం. దేశ ద్రోహులకు ఉరిశిక్ష చేశాం. పార్లమెంటు లోపల దాడి చేసిన వాళ్లకు ఏం ఉరిశిక్ష ఇస్తారో ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి. ఎవరైనా పర్వాలేదు, వాళ్ళకు ఉరిశిక్ష ఇవ్వాల్సిందే మేము కోరేది. పార్లమెంటు లోపల ఒక పార్లమెంటు సభ్యులుగా ఉండి ఈ కార్యక్రమం చేయటం
దేశ ద్రోహమే. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకి జైల్లో పెట్టాలి, రాజకీయంగా దేంట్లో కూడా పోటీ చేసే అర్హత కూడా లేకుండా చేయాలనేది మేము పోరాటం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలా మేము ఒకటే కోరుతున్నాం, తెలంగాణ ప్రజలు 1000 మంది విద్యార్థులు చనిపోయారు. ఇది 60 సంవత్సరాల పోరాటం. ఇది ఎవరో సాధించింది కాదు, ఇది తెలంగాణ విద్యార్థులు సాధించారు. ఆత్మహత్యలు చేసుకొని సాధించారు. 60 ఏళ్ళ నుంచి పోరాటం చేశారు. జర్నలిస్టులు, కళాకారులు ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యాలు, ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా, న్యాయవాదులు అందరూ కూడా త్యాగాలు. సకల జన్మ సమ్మె, ఉద్యోగాలు పోయినా పర్వాలేదనే దాని మీద తెగించి పనిచేశారు. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. మీ అవసరాలకు సులభ మార్గంలో త్వరగా డబ్బు పొందేందుకు దీని కొరకు మీకు కావాలి కేవలం 3 వస్తువులు: గుర్తింపు కార్డు, ఇంటి చిరునామా పత్రం మరియు మీ బంగారం. మీ ప్రతి అవసరాలపై ఐఐఎఫ్ఎల్ బంగారంపై అప్పులిస్తుంది. మీ కుటుంబంలో పెళ్లి కావచ్చు, మీ పిల్లల ఉన్నత విద్య కావచ్చు, దేనికైనా ఉపయోగించవచ్చు. అత్యవసర వైద్య చికిత్స మొదలుకొని మీ స్వప్నాల గృహాన్ని కొనే వరకు, ఇక మీ బంగారాన్ని మీ ఇంటికి తీసుకెళ్లే వరకు మా సేఫ్ లాకర్ లో భద్రంగా ఉంటుంది. ఈ నెంబర్కు ఒక మిస్డ్ కాల్ చేయండి. 080-300-88600. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, మెహదీపట్నం. గత 5 సంవత్సరాల నుండి మెహదీపట్నంలో జ్యోతిష్య కేంద్రాన్ని నిర్వహిస్తూ విశిష్టమైన సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులైన కోయరాజు కె రాజు. సెల్ 9010988827. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టగ్రహాలు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండా మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. అలాగే మనమంటే గిట్టని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు. దీనివల్ల మన ఎదుగుదల ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు రావటం, రోడ్డు ప్రమాదాలు జరగటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, పెద్దల మాటలను పిల్లలు ఎదిరించటం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవటం, వ్యవసాయంలో నష్టాలు, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల లేకపోవటం, సంతానం కలక్కపోవటం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి లేకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా నరదిష్టి, నాగదోషం ఉన్న వారికి పూజలు చేయబడును. మా అడ్రస్ ఆర్టీసీ డిపో దగ్గర, అంబా థియేటర్ ఎదురుగా, మెహదీపట్నం, హైదరాబాద్. గుర్తుంచుకోండి, పవిత్రమైన పూజకు పవిత్రమైన పూజా సామాగ్రి శ్రీ సాయి పూజా సామాగ్రి. విచ్చేయండి. శ్రీ సాయి పూజా సామాగ్రి, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్. ఓం శక్తి జ్యోతిష్యాలయం, హైదరాబాద్. గత 10 సంవత్సరాలుగా జ్యోతిష్య కేంద్రాన్ని నిర్వహిస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులైన కోయదొర పివిఎన్ రాజు గారు. సెల్ 9550000207. ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చూపబడును మరియు శత్రుదోషం తొలగించబడును. బాలగ్రహ దోష శాంతి చేయబడును. ఎటువంటి సమస్యలున్నా కేవలం 21 రోజుల్లో పరిష్కారం చూపబడును. నమ్మకంతో రండి, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జనా సుఖినో భవంతు. మా అడ్రస్ కరెంట్ సబ్ స్టేషన్ ప్రక్కన, ముషీరాబాద్, హైదరాబాద్. బ్యాక్ టు న్యూస్. అమరుల త్యాగ ఫలితంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని టీటీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన అన్నారు. సీమాంధ్ర కుట్ర రాజకీయాలకు ఉరిశిక్ష పడుతుందని మోత్కుపల్లి అన్నారు. 60 సంవత్సరాల పోరాట ఫలితంగా ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేసిన ఫలితంగా, ఎంతో మంది మేధావులు, అదేవిధంగా అడ్వకేట్స్, కళాకారులు, అనేక మంది కృషి ఫలితంగా ఈనాడు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టమంటే నిజంగా తెలంగాణ ప్రజలకు మరో స్వతంత్రాన్ని సాధించుకున్న వాళ్ళమైనామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది చాలా సంతోషకరమైన దినం,
చాలా శుభ పరిణామాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలంతా కూడా ఇవాళ పండుగ దినంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా దురదృష్టం ఏంటంటే లగడపాటి రాజగోపాల్ గారు ఆయన ఏదో స్ప్రే చల్లి ఆ సభలో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఏ విధంగా భయకంపితలో ఏ విధంగా పార్లమెంట్ సభ్యులు భయకంపిత విధంగా చేశారో మనం చూస్తా ఉన్నాం. మరి రాజగోపాల్ యొక్క చర్యలు కూడా తీవ్రంగా ఈ సందర్భంగా మేము ఖండిస్తా ఉన్నాం. అంతేకాదు ఆ రకంగా ఏ పార్టీ వాళ్ళు చేసినా వెంటనే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని శాశ్వతంగా పార్లమెంటుకు పోటీ చేయకుండా మరి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక విషయాన్ని గమనించాలి, అన్ని రాజకీయ పార్టీల యొక్క సహకారం మేరకు అందరి యొక్క ఆలోచన మేరకే ఇవాళ తెలంగాణ సాధించుకోగలిగామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బిల్లును ఆపే ప్రయత్నం ఇంకా చేస్తామని చెప్పడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా పార్లమెంట్లో చరిత్రాత్మకమైన ఘటన జరిగింది. కుబేర్లకు కుట్రలు అసెంబ్లీ సాక్షిగా బయటపడ్డాయని సిపిఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మండిపడ్డారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరగకుండా ఆమోదించబడిందని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్రుల కుట్రలను సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. పార్లమెంట్లో చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన ఎంపీలను సస్పెండ్ చేయాలని మల్లేష్ డిమాండ్ చేశారు. ఖండిస్తున్నాం. ఇవాళ దానికి బాధ్యులైనటువంటి ఎవరైతే మరి పార్లమెంటు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఒక రౌడీలాగా ప్రవర్తించినటువంటి దీనికి పెప్పర్ స్ప్రే తీసుకొచ్చినటువంటి వాళ్ళను శాశ్వతంగా పార్లమెంటు నుంచి బహిష్కరించాలా, వాళ్ళ శాసన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలా, భవిష్యత్తులో పోటీ చేయకుండా మరి ఆదేశాలు జారీ చేయాలని కూడా ఈ సందర్భంగా సిపిఐ మరి డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఒక దిక్కు ప్రజలంతా కోరినరు, ఆ బిల్లు వచ్చింది, ఆ బిల్లు తుది రూపం తీసుకునే దశ వచ్చేటప్పుడు మీరు ఇంకా తెలంగాణ దోసుకుందామనే ప్రయత్నం తప్ప తెలంగాణను కాపాడదామనేది మీకు ఎక్కడా లేదు అనేది మీ అహంకార పూర్తమైనటువంటి విధానాలు రుజువు చేస్తాయి అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాం. తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ అయ్యేది ఖాయమనేది నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రధానమైనటువంటి అధికార పక్షం, ప్రధానమైనటువంటి ప్రతిపక్షం సిపిఐ ఇతర కొన్ని పార్టీలన్నీ కూడా కలిసి దీన్ని బలపరుస్తున్నాయి. అందువల్ల తెలంగాణ బిల్లు పాస్ అవుతుంది. ఇది ఒక తెలంగాణ ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలు జరిపిన రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని సిపిఐ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. కనీస వేతనం 10,000 వరకు పెంచాలని, హెల్పర్స్ కు 6,000 వేతనం ఇవ్వాలని ఆయన కోరారు. అంగన్వాడీ కార్యకర్తలు ఎన్నో రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వం వారి సమస్యలు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. అనేక స్కీములు కూడా వీళ్ళ ద్వారా అదనంగా చేయించడం అనేది జరుగుతూ ఉన్నది. అయితే వీళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు ఏమాత్రం కూడా సరిపోవటం లేదు. అందుకనే కనీసం అంగన్వాడీ వర్కర్స్కు 10,000 రూపాయలు, హెల్పర్స్కు 6,000 రూపాయలు చొప్పున వేతనం ఇవ్వాలి. అదేవిధంగా మరి గ్రాట్యుటీ ఇవ్వాలి, ఇతర చట్టపరమైనటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి అనేక సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, కేరళ కానివ్వండి, అనేక రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వేతనంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పార్లమెంట్లో తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి లగడపాటి రాజగోపాల్, శ్రీమాంధ్ర ఎంపీల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ మంత్రి డీకే అరుణ అన్నారు. లగడపాటి రాజగోపాల్ రెడ్డి చట్టసభలను అవమానపరుస్తున్నారని, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు సమన్వయం పేరుతో తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని తెలిపారు. అన్నదమ్ముల్లా విడిపోయి కలిసి ఉందామని, సీమాంధ్ర నేతలు ప్రజలను మోసం చేయకుండా వారికి కావాల్సిన నిధుల గురించి ఆలోచించాలని అన్నారు. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గారికి, యూపీఏ మిత్రపక్షాలకు ఈరోజు హృదయపూర్వకమైనటువంటి తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈరోజు సమాజం తలదించుకునే విధంగా
చేసినటువంటి కార్యక్రమాలు చేసినా పార్లమెంటులో ఈ బిల్లుని ప్రవేశపెట్టకుండా ఎన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈరోజు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి వారి యొక్క త్యాగాలను తెలంగాణ రాష్ట్ర సీమాంధ్ర స్తంభించింది. సకలం బంద్ అయ్యాయి. లోక్సభలో బిల్లు రగడ నడుస్తున్న సమయంలో సీమాంధ్ర 13 జిల్లాలు బంద్ పాటిస్తున్నాయి. ఏపీ ఎన్జీఓల బంద్కు అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరూ బంద్ పాటిస్తున్నారు. కృష్ణా జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విజయవాడలో ఆందోళనకారులు రోడ్లపై బైఠాయించారు. జాతీయ రహదారిపై కూర్చున్న సమైక్యాంధ్ర జేఏసీ టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో స్కూళ్లు మూతపడ్డాయి. శంకర్ విలాస్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు రాస్తా రోకో చేశారు. అనంతపురంలో ఆర్టీసీ డిపో ఎదుట సమైక్యవాదులు నిరసన వ్యక్తం చేశారు. బస్సులను అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోనూ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాలో 650 బస్సులు డిపోల్లోనే ఉన్నాయి. విజయనగరం జిల్లాలో ఏపీ ఎన్జీఓలు డిపోల దగ్గర ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో సమైక్యవాదులు ఆందోళన చేపట్టారు. బంద్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం తీరుపై సమైక్యవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. పార్లమెంట్లో టీబీలను అడ్డుకోవాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. పదవి త్యాగాలు కాదు, అవసరమైతే ప్రాణత్యాగాలు చేసైనా బిల్లును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్య పరిరక్షణ వేదిక పిలుపు మేరకు విజయవాడ సహా కృష్ణా జిల్లాలో బంద్ కొనసాగుతోంది. విజయవాడలో తెలుగుదేశం ఎన్జీఓ బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు. ఉదయం నుంచే బస్టాండ్ వద్దకు తరలివచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. విజయవాడ హైదరాబాద్ రహదారిపై బైఠాయించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఒంగోలులో సమైక్యవాదులు వినూత్న నిరసనకు దిగారు. చర్చి సెంటర్లో రోడ్డుకు అడ్డంగా పడుకున్న వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరిలో జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. సమైక్యవాదులు తెల్లవారుజాము నుంచే బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. గేల్ కార్యాలయం వద్ద సమైక్యవాదులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడంపై సీమాంధ్ర ఎంపీల ఆగ్రహం. సోమవారానికి వాయిదా పడ్డ ఉభయ సభలు. ఘటనకు కారణమైన ఎంపీలపై చర్యలు తప్పవు. మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుదామన్న షిండే. కాంగ్రెస్ తో తమకు సంబంధం లేదన్న సుష్మా స్వరాజ్. ఆందోళనల మధ్య బిల్లును ఆమోదించవద్దని సూచన. లోక్సభలో బిల్లు పెట్టడంపై సీమాంధ్ర ఎంపీల ఆగ్రహం.
ఇవాళ చీకటి రోజుగా అభివర్ణించిన టీడీపీ ఎంపీ మోదుగుల. లోక్సభలో సీమాంధ్ర ఎంపీలపై కేసీఆర్ ఫైర్, తమ వైఖరిని బయటపడిందని విమర్శ. ఇవి వార్తా విశేషాలు.